హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట వర్షం పడుతుంది, వేడివేడిగా తినాలనిపించింది. అందుకే మా కన్నతోటి చికెన్ చేయంటే చికెన్ చేస్తున్నాడు. ఎంతమంది మీ హస్బెండ్ మీకోసం కర్రీ చేస్తారో కంపల్సరీ కామెంట్ చేయండి. సింపుల్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్. చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకోండి, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ కలపండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచండి. ఆనియన్స్ ఇంకా టేస్ట్ ఉంటుంది. ముందుగానే కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాడు. ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్తున్నాడు. కంపల్సరీ మెసేజ్ చేయండి హలో అని. చికెన్ కూడా వాష్ చేశాడు. వాష్ చేసినాక కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ వేసినాక కొంచెం కొత్తిమీర వేయండి. ఇప్పుడు నూనెలో వేయండి. ఆ తర్వాత మీద కూడా వేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు వేయండి. మా హస్బెండ్ పసుపు బాగానే వేస్తాడు. మీకు ఎంత సరిపడుతుందో అంత వేసుకోండి. ఆ తర్వాత చికెన్ కూడా వేస్తున్నాడు. చికెన్ వేసినాక మంచిగా కలుపుకోండి. ఒక 10-15 మినిట్స్ మూత పెట్టుకోండి. ఎందుకంటే గ్రేవీ చేస్తున్నాడు కదా, గ్రేవీ మంచిగా వస్తుంది. మధ్యలో ఇక ఫోన్ చూస్తుండు. అది ఉడికేలోపు చికెన్ కూడా చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి. ఇంకా మా హస్బెండ్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చేస్తాడు. ఇది ఒక కర్రీ కాదు, ఇంకా చాలా కర్రీస్ చేస్తాడు. ఇక్కడ మా హస్బెండ్ చూస్తుండు, ఇక్కడ వీడియో తీస్తున్నావా అని నవ్వుతుండు. హాయ్ కూడా చెప్తుండు. మీరు కూడా హలో అని మెసేజ్ చేయండి. ఆ తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఆ తర్వాత మధ్యలో కూడా 5-15 మినిట్స్ కలుపుకోండి. మూత పెట్టుకోండి. మధ్యలో మధ్యలో మూత పెట్టుకుంటా కలుపుకుంటూ ఉండండి. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొన్ని వాటర్ పోసుకోండి. మేమైతే కొన్ని మధ్యలో సమోసాలు కూడా వచ్చాయి. సమోసాలు తినుకుంటూ మా ఆయన చికెన్ చేస్తున్నాడు. కంపల్సరీ కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చికెన్ మాత్రం. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.